హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భాగ్యలక్ష్మి మాట్లాడుతున్నా. ఈరోజు వచ్చేసి పులిహోరలోకి ఒక పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఇది మనం గుడిలో ప్రసాదం తింటాం కదా, పులిహోర అంత టేస్ట్గా వస్తుంది. గుడిలో ప్రసాదం ఇవన్నీ కలుపుతారు కాబట్టి టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో కూడా ఆ మాదిరిగా చేసుకోవచ్చు. ఆ పౌడర్ ఏంటంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు అండ్ ధనియాలండి. ఆవాలు అయితే కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అండ్ కొంచెం పెప్పర్ కూడా వేసుకోవాలి, మిరియాలు కూడా వేసి ఈ విధంగా చిటపటలాడేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఫైన్గా మనం మిక్సీ పట్టుకోవాలి, పిండి చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది స్టోర్ చేసుకొని మనం డబ్బాలో పెట్టుకుంటే నిలువ ఉంటుందండి చక్కగా. మనం ఎప్పుడు పులిహోర చేసుకున్నా కానీ ఈ మాదిరిగా ఈ పౌడర్ కలుపుకొని వేసుకున్నామంటే టెంపుల్లో ప్రసాదం తిన్న టేస్ట్ అయితే మన ఇంట్లోనే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా పౌడర్ చేసుకొని ఉంచుకోండి. ఎప్పుడు పులిహోర చేసుకున్నా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఫస్ట్ ఛానల్కి సపోర్ట్ చేసినట్టే ఈ ఛానల్కి కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ ఛానల్లో కూడాను మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ గైస్ సపోర్ట్.